నమ్మకం చివరికి మోసంగా మారుతుంది. ఒక వ్యక్తిని నమ్మి ఒక రూపాయి మనం ఎవరి చేతిలో పెడితే మొదట్లో బాగానే ఉంటుంది. తర్వాత ఆ వ్యక్తి ఆ డబ్బుకు ఆశపడి ఆ నమ్మకాన్నే ఒక ఆయుధంగా మార్చుకొని మోసం చేసే పరిస్థితి ప్రస్తుత సమాజంలో ఉంది. ఇది ఎక్కువ ఎక్కడ జరుగుతాయంటే చిట్టీలు కడతా ఉంటారు. ఇంటి పక్కోళ్ళే కదా, తెలిసినోళ్ళే కదా అనేది. వాళ్ళ దగ్గర ఎలాంటి అంటే పెద్ద పెద్ద చిట్టీల్లో అయితే అలా డాక్యుమెంట్స్ ఇవన్నీ ఉంటాయి కానీ చిన్న చిన్న వాటిలో పెద్దగా ఏమి ఉండదు. నోటి మాటే, తెలిసిన వ్యక్తే కదా, ఎప్పుడు మన ఇంటి పక్కనే ఉంటాడు కదా, తెలిసినోళ్ళు మనమే కాదు మనతో ఇంకో 20 మంది ఉన్నారు, ఇంకో 25 మంది ఉన్నారు, ఇలా లెక్కేసుకుంటారు ఎవరికి వాళ్ళు. ఇదే ఆసరాగా తీసుకొని, ఈ నమ్మకాన్ని ఆసరాగా తీసుకొని కోట్ల రూపాయలతో ఉడాయించేస్తున్నారు, చిట్టీల పేరుతో మోసం చేస్తున్నారు. తాజాగా ఇది పిఠాపురంలో జరిగింది. పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గమైన పిఠాపురంలో జరిగింది. చిట్టీల సొమ్ముతో ఒక మహిళ ఉడాయించింది. మోసపోయిన బాధితులు పిఠాపురం పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేశారు. పిఠాపురంలోని కత్తులగూడెంకి చెందిన ఎం కుమారి కొంతకాలంగా ప్రైవేటుగా ఇంటి వద్ద చిట్ ఫండ్ నిర్వహిస్తుందట. సుమారు 130 మంది దగ్గర 1.5 లక్షల వంతున చిట్టీలు కట్టించుకుంది. అయితే కొంతకాలంగా చిట్టీల సొమ్ము సక్రమంగా చెల్లించకపోవడంతో మహిళలు ప్రశ్నించగా త్వరలోనే అందరికీ సొమ్ములు ఇచ్చేస్తారని హామీ ఇచ్చింది. కొద్ది రోజులుగా ఆమె ఇంటి వద్ద కనపడకపోవడంతో మోసపోయినని గుర్తించిన మహిళలు పోలీస్ స్టేషన్ని ఆశ్రయించారు. సుమారు 1.40 కోట్లు అంటే 1,40,00,000 రూపాయల వరకు చిట్టీలు సొమ్ముతో కుమారి పరారయ్యింది అని చెప్పి ఆలస్యంగా గ్రహించారట. అంటే మహిళలు పాపం భర్తకు తెలియకుండానో లేదంటే కష్టపడి ఏదో ఒక అవసరాలకు వస్తాయి రేపు పొద్దున్న డబ్బులు, పిల్లలు చదువుకో, పిల్లల పెళ్లికో, లేదంటే పెళ్ళిడికి వచ్చిన పిల్లలు ఉన్నారని ఏదో ఒక అవసరం కోసం కష్టపడతారు. రూపాయి ఇలా చిట్టీలు వేస్తారు, వాళ్ళ దగ్గర దాస్తారు. దాన్ని ఆసరాగా చేసుకొని ఇలా వెళ్ళిపోవడం, మళ్ళీ వాళ్ళు ఎక్కడో ఉంటారు, ఎక్కడో దొరుకుతారు, ఆ సొమ్ము రికవర్ అవుతుంది. ఇలాగ చిట్టీల పేరుతో మోసం చేసి ఉడాయించిన వాళ్ళు ఇప్పటికీ వెనక్కి వచ్చి తిరిగి ఇచ్చిన దాఖలాలు చాలా తక్కువ. వీళ్ళ సైబర్ నేరగాల కంటే డేంజర్. వాళ్ళు ఇంకా తెలియదు ఎవడో, ఇక్కడ తెలిసి కళ్ళెదురుగుండానే నమ్మించి గొంతు కోసి మన డబ్బులు కాజేయడం. దయచేసి ఈ చిట్టీలు పేరుతో మోసపోవద్దు. తెలియని వాళ్ళు, అక్కడ తెలియని వాళ్ళు అనడానికి కూడా తెలిసిన వాళ్ళే వేస్తున్నారు. కాకపోతే అవసరాల కోసం ఇలాగా చిట్టీలు వేసి మోసపోయే కంటే ఆ డబ్బును ఏదో జాగ్రత్త పెట్టుకోవడమో ఇంకో రూపంలో చేయాలి తప్ప ఇలాగా ఎటువంటి ఆధారం లేకుండా, ఎటువంటి డాక్యుమెంట్ లేకుండా చిట్టీల పేరుతో వాళ్ళ చేతిలో పెట్టి ఈ మధ్యన మోసగాళ్ళు పెరిగిపోయారు. కాబట్టి మనం కూడా జాగ్రత్తగా ఉండాలి.